ఓజీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రివ్యూ రేటింగ్స్ అప్పుడే మార్కెట్లోకి వచ్చేసాయి. దానికి సంబంధించి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఒరిజినల్ రివ్యూ చెప్తున్నా, అది సినిమా, అదేమన్నా స్టోరీ అర్థమవుతుందా ప్రజలకు? రూపాయలు బాధ ఇంకోలేక టైం పాస్కి వచ్చిన మనం బేకార్లం. ఆ దాంట్లో ఒక్క పాయింట్ ఏమన్నా అర్థమవుతుందా? కొంతమంది ఈ సినిమాలో మ్యాటర్ లేదు, అసలు ఎమోషన్స్ లేవు, ట్విస్టులు లేవు, అంతా రొటీన్గా ఉంది అనేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది సినిమా లాస్ట్ ఒక 10-15 మినిట్స్ మాత్రమే సినిమా, మిగతా కూడా బుస్సే అనేసి ఇంకొంతమంది. ఇంకా కథ సారాంశం, తాను నమ్మే వ్యక్తి కోసం మాఫియాను అంతం చేయడానికి హీరో ఏం చేశాడనేదే ఓజీ కథ. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఇమ్రాన్ హస్మి విలనిజం, తమన్ మ్యూజిక్, ఎలివేషన్స్ ఇవి మాత్రమే కొంత మేరకు ఆ సినిమాలో పాజిటివ్గా ఉన్నాయంట. డైరెక్టర్ సుజిత్ ఫ్యానిజం తెర మీద చాలా బాగా కనిపిస్తుందనేసి తెలుస్తుంది. అయితే కథ కంటే ఎలివేషన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం మైనస్ అనేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులే చెప్తున్నారు. ట్విస్ట్లో ఎమోషన్స్ అస్సలు లేవు. వాటితో పాటు హీరోయిన్కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు ఆ సినిమాలో. అక్కడ మ్యాటర్ లేదు, హీరోయిన్కి అసలు ఎందుకు పెట్టారా అనిపిస్తుంది ఒక్కోసారి. క్లైమాక్స్ రొటీన్గా ఉంది, అక్కడ కొత్తగా ఏమి కనిపించలే. ఫ్యాన్స్కి మొదటి 2-3 రోజులు ఫ్యాన్స్కి మాత్రం కొంచెం హంగామాగా ఉంటుంది, కానీ సినిమా రేటింగ్ చూసుకుంటే యావరేజ్గా 2 నుంచి 2.5కి, అంటే అవుట్ ఆఫ్ 5కి 2.5 ఇవ్వచ్చేమో అనేసి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ మొదలుపెట్టేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్స్ అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు అనేసి అనుకుంటారు, కానీ న్యూట్రల్గా ఉంటారు చూసావా, వాళ్ళైతే ఆ సినిమాని మేబీ చూడకపోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా రివ్యూస్ అలా ఉన్నాయి. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిన చోటల్లో కూడా అలాగే అనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కళ్యాణ్ నాయుడు అనేసి ఒక వ్యక్తి ఓజీ ట్యాగ్ వేసుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా రోడ్డు మీద పండేస్తాం పడుకోబెట్టేస్తాం అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి, మనం ఆ వీడియోలో చెప్పుకున్నాం గతంలో. ఆ వ్యక్తి ఎంత పనికి మాలిన వ్యక్తి అంటే, వాడు ఫ్యామిలీని వదిలేసి బయట ఒక పిచ్చి కుక్కలాగా తిరుగుతూ, కళ్యాణ్ నాయుడు అతని పేరు, పిచ్చి కుక్కలాగా తిరుగుతూ వాడు చేసిన వ్యవహారాలు ఇంత అంత కాదు. ఎవరో ఒక అమ్మాయిలు కూడా మోసం చేసినటువంటి ఘనత ఈ మహానుభావుడిది. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇదిగో ఈ కళ్యాణ్ నాయుడు పరిస్థితి ఇది, ఈ కళ్యాణ్ నాయుడు పలానా అమ్మాయిని మోసం చేశాడు, గర్భవతిని చేశాడు, వదిలేశాడు. ఇటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేసి చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పరుగు తీస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు కొంతమందికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు, ఇటువంటి కుక్కలకి డబ్బులు ఇవ్వకండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అతని సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, తన వైఫ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధలను వ్యక్తపరుస్తున్నారు. ఈ కళ్యాణ్ నాయుడు చేసినటువంటి పనికి మాలిన పనుల వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసిన అవసరం ఉంది. ఎంత నీచంగా ఉన్నారు అంటే, అసలు వాడు ఓజీ ట్యాగ్ కట్టుకొని ఆంధ్రజ్యోతికి ఇచ్చామంటే దీంట్లో వైసీపీ కుక్కల్లారా నక్కల్లారా రోడ్డు మీద పండేస్తాం పడుకోబెట్టేస్తామని చెప్పేసి మాట్లాడే పనికి మళ్ళీ మాటలు. మళ్ళీ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంట. మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాళ్ళని ఎందుకు మేపుతున్నాడో మనకైతే అర్థం కావడంలే. అతని ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎంత చెత్తగా, ఎంత వరస్ట్గా ఉందంటే, అసలు ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి వీలు లేదు. తెలుసు కదా ఎవరో కళ్యాణ్ నాయుడు, పక్కనే ఫోటో చూడొచ్చు మీరందరూ కూడా, అతనే అదే కళ్యాణ్ నాయుడు. అదేవిధంగా ఆ వ్యక్తి గురించి వాళ్ళ బంధువులు, తన వైఫ్, తన ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఏం మాట్లాడారు ఒకసారి మీరందరూ కూడా వినండి. అందరికి నమస్కారం. ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి. కళ్యాణ్ నాయుడు అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో 2 సంవత్సరాల కిందట పరిచయమైన ప్రవల్లిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా అతను ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు.
దయచేసి ఎవరైతే కళ్యాణ్ నాయుడికి సపోర్ట్ చేసి అతనికి షెల్టర్ ఇచ్చి డబ్బులు వేస్తున్నారో దయచేసి వాళ్ళు డబ్బులు వేసే వాళ్ళు కూడా ఎవరు కూడా తనకి హెల్ప్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలను కూడా కాదని ఆ అమ్మాయి కళ్యాణ్ నాయుడు నమ్ముకొని వచ్చి తనకు ఒక 8 నెలల బాబుతో చాలా కష్టాలు పడతా ఉంది, చాలా ఇబ్బంది పడతా ఉంది. తనకి మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని, న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయితో మేము మాట్లాడిన కాల్ రికార్డు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అరే కళ్యాణ్ నాయుడు, నిన్ను అన్నా అనడానికి కూడా నాకు నోరు వస్తలేదురా. నువ్వు చేసిన పిచ్చిపోకు పని అట్లాంటిది. ప్రవల్లిక అనే అమ్మాయికి ఎన్నో మాయ మాటలు చెప్పి, ఎన్నో హోప్స్ కల్పించి లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని వదిలేసుకునేటట్టు చేసి నీకోసం వస్తే నువ్వు ఈరోజు ఆ అమ్మాయికి 8 నెలల బాబుని చేతిలో పెట్టి వెళ్ళిపోయావు. అమ్మాయి పరిస్థితి ఏంట్రా? ఎవరు చూసుకోవాలి అమ్మాయిని? ఎలా బతుకుద్ది అమ్మాయి? నువ్వు ఈరోజు భానుని ఎందుకు పెళ్లి చేస్తున్నారా? అక్క అన్నావు కదా, చెల్లి అన్నావు కదా, భాను కూడా నిన్ను బ్రదర్ అన్నది. ఎలా చేసుకున్నారు మీరిద్దరు? చూడండి, ఈరోజు కళ్యాణ్ నాయుడు వల్ల ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోయింది, ఒక 8 ఏళ్ల బాబు ఫ్యూచర్ ఖరాబ్ అయిపోయింది. నేను కళ్యాణ్ వైఫ్ ప్రవళికని మాట్లాడుతున్నా. ఏంది బావా, నేను నీకు ఫస్ట్ పెళ్ళైందని నేను చెప్పలేదా నీతో? నువ్వు నాకు చెప్పలేదా? నువ్వు నన్ను 2 సంవత్సరాల క్రితం లవ్ చేసినప్పుడు నేనేం చెప్పినా, నేను నీకు నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది అని నేను నీకు చెప్పినా, నీకు ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకోని కూడా నేను చెప్పిన. నువ్వేం చేసావు? నీకు ఫస్ట్ పెళ్లి కాలేదా? నీకు కొడుకు పుట్టలేదా? ఫస్ట్ వాడి పేరు సాహిత్ కాదా? నువ్వు అంటున్నావు కదా సోషల్ మీడియాలో నాకు ఫస్ట్ పెళ్ళలేదని పిక్స్ పెట్టలేదని. ఎందుకు పెట్టలే? నువ్వు దుర్గ చూస్తుందన్న భయంతో నువ్వు పెట్టలేదు. అర్థమవుతుందా? ఏంది బాగా నిన్ను ఇష్టపడిందా? మరి నేను దాన్ని కొట్టినప్పుడు నువ్వెందుకు గమ్మునున్నావు? ఎందుకు పారిపోయావు చెప్పు? నేను తప్పు చేశానా? పిల్లాన్ని పోషించలేక నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వెంత పెద్ద ఫ్రాడ్ అంటే, కన్న తల్లి బతుకుండగానే చచ్చిపోయిందని చెప్పి డబ్బులు తీసుకున్నావు నువ్వు. అర్థమవుతుందా? ఏంది నేను నిన్ను అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోకుండానే నా సూత్రాలు ఇచ్చానా? నేను నీకు చౌలీలు ఇచ్చానా? ఉంగరం ఇచ్చానా? నీ ప్రాబ్లమ్స్ చెప్పు. నీ ప్రాబ్లమ్స్ ఎవరు క్లియర్ చేశారు? రీసెంట్గా కూడా నువ్వు విజయవాడ కేసులో ఇరుక్కుంటే నా దగ్గర రూపాయి లేదంటే నీకు 3000 ఇచ్చింది ఎవరు? నేను ఇవ్వలేదా నీకు? నేను 3000 చెప్పు. నన్ను ఎందుకు భగ్నం చేస్తున్నావు? చేసేది నువ్వు ఏదో పని. నీ ఏదో పనికి నన్ను భగ్నం చేస్తావా నువ్వు?